కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో మొదలైంది ఎన్నికల హడావుడి. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఒక్కొక్కరుగా తమ ఆయుధాలకు పదును పెడుతూ కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన చొప్పుదంట్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినట్టు ఎమ్మెల్యే రవిశంకర్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. రవిశంకర్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈసారి కూడా తననే గెలిపించాలని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రవిశంకర్కి సంబంధించి. సో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి, ఆ కార్యక్రమాలపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీకాంత్. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పొచ్చు. నిన్న ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అభ్యర్థుల గుండెల్లో గుబులు రేకెత్తుతుంది. ఇప్పటికే ఆ బిఆర్ఎస్ పార్టీ అంటే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం అయితే విదితమే. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత మేరకు ఇంకా టికెట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇటు బీజేపీ పార్టీ కూడా ఇంకా టికెట్లు ప్రకటించలేదు. అయితే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అన్నిట్లోనూ ముందుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఈ రోజు అంటే నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టమైన దర్శనం చేసుకుని అనంతరం ప్రజల్లోకి వెళ్ళడం ప్రారంభించారు. అంటే ఒగ్గుడోలు కళాకారులతో పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధి తను గణనీయమైన అభివృద్ధి చేశానంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇటు ముఖ్యంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి అంటే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తను తక్షణమే స్పందిస్తానంటూ గతంలో కూడా ఎన్నో సార్లు ప్రకటించిన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో చొప్పదండి రవిశంకర్ది ఒక ప్రత్యేకమైన శైలి ఉందని చెప్పొచ్చు. అంటే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరేందుకు గాను ప్రత్యేకంగా అంటే మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక కార్యక్రమము సంక్షేమ పథకాలను ఒక చోట అందిస్తే తాను మాత్రం అంటే ఏదో రవిశంకర్ మాత్రం నేరుగా ప్రజల ఇంటికి అంటే లబ్ధిదారుల వద్దకే వెళ్ళి ఆ కళ్యాణ లక్ష్మి అయితేమి, షాదీ ముబారక్ అయితేమి, ఇలాంటి పథకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా వారి వద్దకి వెళ్ళి వారికి స్వయంగా తానే ఆ సంక్షేమ పథకాలను అందించడంలో ముందుంటారని చెప్పొచ్చు. అంతేకాకుండా రాజకీయాలలో తన నియోజకవర్గంలో ఏ ఒక్క రూపాయి లంచం ఇచ్చినా తీసుకున్నా కూడా జైలుకు పంపిస్తా అని పలుమార్లు బహిరంగంగానే కూడా రవిశంకర్ ఒక బహిరంగ ప్రకటనలు చేసిన విషయం కూడా తెలిసిందే. అంటే ఎక్కడికక్కడ తన నియోజకవర్గంలో ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతూ గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పలుసార్లు ఓటమి పాలైనప్పటికీ సానుభూతితో అయితే ఈసారి ఆ వ్యక్తికి టికెట్ రాదు అనే ధీమాతో కూడా తను ముందుకెళ్తున్న పరిస్థితి. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ నుండి బొడిగే శోభకు టికెట్ వస్తే కనుక కాస్త ఈ స్థానం నుంచి కాస్త సందిగ్ధంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అంటే చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటి వరకైతే దాదాపుగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన అంటే ఈ కాళేశ్వరంతో పాటు రివర్స్ పంపింగ్ ద్వారా కింది నుంచి అంటే గోదావరి జలాలను కింది నుంచి పైకి లోతట్టు ప్రాంతం నుంచి పైకి ఎత్తిపోయడంలో ఆ పంట నీరంతా కూడా ఆ నీరంతా కాళేశ్వరం నీరంతా కూడా చొప్పదండి నియోజకవర్గంని సస్యశ్యామలమయం చేసిందని చెప్పేసి గతంలో చాలా సార్లు నా చేను నా చెలక ఎడారి పక్కనే ఉంది గోదావరి అని అయినప్పటికీ కూడా పంటలు ఎండిపోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉండేవారు చొప్పదండి రవిశంకర్. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తన నియోజకవర్గంలో రైతులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆనందంగా ఉన్నారని చెప్పేసి తను హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రతి సంక్షేమంతో పాటు ఆపదలో ఉన్న వారికి ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా నేరుగా తానే స్పందించి ప్రతి ఒక్కరిని పేరు పేరున అంటే ఒక వైవిధ్యమైన ప్రచారంతో సుంకె రవిశంకర్ దూసుకెళ్తుంటారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థుల లిస్టు ఇంకా ఖరారు అవ్వక ముందే రవిశంకర్ మాత్రం ఆ ప్రచారంతో ఈ రోజు తెలంగాణ ప్లానింగ్ కమిటీ బోర్డు వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ కూడా తనకు సహకారం అందిస్తున్న పరిస్థితి. ఆయనను ముందుగా పెట్టుకుని ఈయన ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది రాజశేఖర్. శ్రీకాంత్, ఒకటి సుంఖ్య రవిశంకర్ ప్రచారం నేపథ్యంలో అక్కడ రాష్ట్రం నుంచి కీలక నేతలు ఎవరు రాబోయే పరిస్థితి ఏమైనా ఉందా? కేసీఆర్ లాంటి కేటీఆర్ లాంటి నేతలు ఏమైనా బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా పార్టీ నుంచి వెలువడినటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇప్పటికే బోయిన్పల్లి వినోద్ కుమార్ తనకు మద్దతు అంటే తనకి ప్రచారంలో పాల్గొనడానికి అయితే ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్ కార్యాచరణ అంటే దాదాపుగా 48 రోజుల కాల వ్యవధి, ఎన్నికలకు కేవలం 48 రోజుల కాల వ్యవధి. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్
బహిరంగ సమావేశాలకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసి అందులో భాగంగా కొన్ని ప్రాంతాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా మంత్రి కేటీఆర్ గాని, కవిత కానీ, అంటే ముఖ్యమంత్రి హరీష్ రావు గాని ఇలాంటి వాళ్ళతో బహిరంగ సభలు నిర్వహించే సమాయత్తం అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తన ప్రచారంకి ముఖ్యంగా పార్టీ అధినేతను పిలిస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, ఎమ్మెల్సీ కవిత గాని, హరీష్ రావు గాని, సంతోష్ కుమార్ అంటే వీళ్ళంతా కూడా ఒక ప్రభుత్వ పెద్దలుగా ఉన్న పరిస్థితి కాబట్టి వీళ్ళని ఆహ్వానించే పరిస్థితి అయితే లేకపోలేదు. వాళ్ళ మద్దతు ద్వారా వాళ్ళ ప్రచారంలో వాళ్ళు వస్తే కనుక తనకు కాస్త కలిసి వచ్చే అంశంగా కూడా రవిశంకర్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున కూడా సుంకె రవిశంకర్ ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కుట్టు మిషన్ల పంపిణీ అయితేనేమి, మహిళలతో సాన్నిహిత్యం ఎక్కువగా అంటే వారి మహిళా ఓటర్లోనే ఎక్కువగా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా పేరు పేరున అంటే చిరు వ్యాపారులు, రోడ్డు వెంట చిరు వ్యాపారులను కూడా ప్రేమగా పలకరించడము, తన నియోజకవర్గంలో ఎనీ టైం అంటే ఏ రాత్రి సైతం అతను గతంలో కూడా ఒక మహిళగా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చిన చెప్పిన పరిస్థితి ఉంది. తనకు అనారోగ్య సమస్య ఉంటే రాత్రి వేళ కూడా ఎమ్మెల్యే గారికి చేస్తే స్పందించి తనని ఆసుపత్రిలో చేర్పించి తన ప్రాణాలు నిలబెట్టాడని చెప్పేసి కూడా ఒక మహిళ వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎక్కడికక్కడ చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి తనకు ఎదురు ఉండదు అని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే శ్రీకాంత్, ఇంకొకటి మనం ప్రధానంగా చూసుకుంటే ఆయనకు ముందు నుంచి ఉన్నటువంటి చరిష్మా కానీ ప్రజల్లో ఉన్నటువంటి మంచి కలిసి వస్తున్న అంశంగా మనం చెప్పుకుంటే, ఒకవేళ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థులు ప్రకటన చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆయన పోటీ సంబంధించి ఉండే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రకటిస్తారు. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి పేరు చెప్పారు. సో ఒకవేళ అలాంటి గట్టి పోటీ ఉండే అవకాశం ఉందా, లేదనుకుంటే ఆయన గెలుపు సునాయాసంగా ఉండే అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తూ ఉందా? అయితే గతంలో తన చేతిలో ఓటమి పాలైన మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో మేడిపల్లి సత్యం కూడా ఆ పార్టీ మారే దిశగా కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది. ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవికి సంబంధించి ఆశ చూపిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకా టికెట్ ఖరారు అవ్వలేదు. ఒక బీజేపీ నుంచి మాత్రం బొడిగె శోభ గతంలో మాజీ ఎమ్మెల్యే, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉన్నది. బొడిగె శోభ టికెట్ కేటాయిస్తే మాత్రం ఇక్కడ కొంచెం కాస్త పరిస్థితులు అంటే మెజారిటీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా అభివృద్ధి అంటే బీజేపీ హయాం తను బీఆర్ఎస్ లో ఉండి రెబల్ అభ్యర్థిగా మారి పార్టీ మారడం వల్ల కాస్త వెనుకబడిన పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ ఈసారి బొడిగె శోభ అంటే తాను గతంలో చేసిన అభివృద్ధి కూడా తనను గెలిపిస్తాయని చెప్పేసి గతంలో మన అమ్మా న్యూస్ తో ప్రత్యేకంగా ఒక చిట్ చాట్ లో చర్చించిన అంశంగా కూడా చెప్పవచ్చు. అంటే తను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ కూడా పార్టీపై అసంతృప్తితో తను పార్టీ మారడం వల్ల తనకు కాస్త మైనస్ గా ఉందని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. అయితే ఈసారి తనను నమ్మి తన అభివృద్ధి అంటే అధికార పార్టీ దుర్వినియోగానికి అంటే నిధుల దుర్వినియోగానికి పాల్పడడం, గోల్మాలు, అవకతవకలు ఇలాంటి అంశాలు అంటే అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తనకు కలిసి వచ్చే అంశంగా కూడా తను భావిస్తున్నట్టుగా పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా గెలుస్తానని బీజేపీ తరఫున గెలిచి చూపిస్తానని చెప్పేసి బొడిగె శోభ కూడా పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.